ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనములండి. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడా వచ్చిన యాజకులను లేవీయులను వీరే: యేషూవ, షెరాయా, ఇర్మియా, ఎజ్రా, అమర్యా, మల్లూకు, హట్టూషు, షెకన్యా, రెహూము, మెరేమోతు, ఇద్దో, గిన్నెతోను, అబీయా, మియామీను, మయద్యా, బిల్గా, షెమయా, యోయారీబు, యదాయా, సల్లు, ఆమోకు, హిల్కీయా, యదాయా అనువారు. వారందరూ యేషూవ దినములలో యాజకులలోను వారి బంధువులలోను ప్రధానులుగా ఉండిరి. మరియు లేవీలలో యేషూవ, బిన్నూయి, కద్మీయేలు, షేరేబ్యా, యూదా, స్తోత్రాది సేవ విషయములో ప్రధాని అయిన మత్తన్యాయు అతని బంధువులను, మరియు బక్బుక్యాయుయు, ఉన్నీయును వారి బంధువులను వారికి ఎదురు వరసలో నుండి పాడువారు. యేషూవ యోయాకీమును కనెను. యోయాకీము ఎల్యాషీబును కనెను. ఎల్యాషీబు యోయాదాను కనెను. యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవను కనెను. యోయాకీము దినములలో పితరులలో ప్రధానులైన వారు యాజకులై ఉండిరి. వారెవరనగా షెరాయా ఇంటివారికి మెరాయా, ఇర్మియా ఇంటివారికి హనన్యా, ఎజ్రా ఇంటివారికి మెషుల్లాము, అమర్యా ఇంటివారికి యెహోహానాను, మెలీకు ఇంటివారికి యోనాతాను, షెబన్యా ఇంటివారికి యోసేపు, హారిము ఇంటివారికి అద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కయి, ఇద్దో ఇంటివారికి జకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము, అబీయా ఇంటివారికి జిక్రీ, మిన్యామీను ఇంటివారికి మోవద్యా ఇంటివారికి పిల్టయి, బిల్గా ఇంటివారికి షమ్మూయా, షమయా ఇంటివారికి యెహోనాతాను, యోయారీబు ఇంటివారికి మత్తెనై, యదాయా ఇంటివారికి ఉజ్జి, సల్లయి ఇంటివారికి కల్లయి, ఆమోకు ఇంటివారికి ఏబెరు, హిల్కియా ఇంటివారికి హషబ్యా, యదాయా ఇంటివారికి నెతనేలు. ఎల్యాషీబు దినములలో లేవీయుల విషయములో యోయాదా, యోహానాను, యద్దూవా కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. మరియు పారసీకుడగు దర్యావేషు ఏలుబడి కాలములో వారే యాజక కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. ఎల్యాషీబు కుమారుడైన యోహానాను దినముల వరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. లేవీల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు, షేరేబ్యాయును, కద్మీయేలు కుమారుడైన యేషూవయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతిపాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి. మత్తన్యా, బక్బుక్యా, ఓబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టుల యొద్ద కాపు కాచు ద్వారపాలకులుగా ఉండిరి. వీరు యోజాదాకునకు పుట్టిన యేషూవ కుమారుడైన యోయాకీము దినములలోను అధికారి అయిన నెహెమ్యా దినములలోను యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రా దినములలోను ఆ పని జరుపుచూ వచ్చిరి. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితారా చేయి తాళములతోనూ సంతోషముగా జరిగించున్నట్లు లేవీయులను తమ సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టూనున్న మైదాన భూమిలో నుండి నెటోపాతి యొక్క గ్రామములలో నుండి కూడుకొని వచ్చిరి. మరియు గిల్గాలు యొక్క ఇంటిలో నుండి గెబ యొక్కయు అజ్మావెతు యొక్కయు పొలములలో నుండి జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టూను గాయకులు తమకు ఊళ్లను కట్టుకొని ఉండిరి. యాజకులను లేవీయులను తమను తాము పవిత్రపరచుకున్న తరువాత జనులను, గుమ్మములను, ప్రాకారమును పవిత్రపరచిరి. అటు తర్వాత నేను యూదుల ప్రధానులను ప్రాకారము మీదికి తోడుకొని వచ్చి స్తోత్ర గీతములు పాడువారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరిచితిని. అందులో ఒక సమూహము కుడి ప్రక్కను పెంటగుప్పము వైపున ప్రాకారము మీదను నడిచెను. వారి వెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగము మందియును వెళ్ళిరి. మరియు అజర్యాయు, ఎజ్రాయు, మెషుల్లామును, యూదాయు, బెన్యామీనును, షెమయాయును, ఇర్మియాయు అనువారు పోయిరి. యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచూ పోయిరి. వారెవరనగా ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకాయా కనిన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానునకు పుట్టిన జకర్యాయు, అతని బంధువులకు షెమయా, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనాని అనువారు. వీరు దైవజనుడగు దావీదు యొక్క వాద్యములను వాయించుచూ పోయిరి. వారి ముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను. వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మము దగ్గర
దావీదు పురము యొక్క మెట్ల మీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పు వైపు నీటి గుమ్మము వరకు పోయిరి. స్తోత్రగీతములు పాడువారి రెండవ సమూహము వారికి ఎదురుగా నడిచెను. వారి వెంబడి నేనును వెళ్ళితిని. ప్రాకారము మీదనున్న సగము మంది కొలుముల గోపురము అవతల నుండి వెడల్పు ప్రాకారము వరకు వెళ్ళిరి. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండియు పాత గుమ్మము అవతల నుండియు మత్స్యపు గుమ్మము అవతల నుండియు హనన్యేలు గోపురము నుండియు మేయా గోపురము నుండియు గొర్రెల గుమ్మము వరకు వెళ్ళి బందీగృహపు గుమ్మములో నిలిచిరి. ఆ ప్రకారమే దేవుని మందిరంలో స్తోత్రగీతములు పాడువారి రెండు సమూహములను నేనును నాతో కూడా ఉన్న అధికారులలో సగము మందియు నిలిచియుంటిమి. యాజకులకు ఎల్యాకీము, మయషేయ, మిన్యామీను, మీకాయ, ఎల్యోయేనై, జకర్యా, హనన్యా బాకాలు పట్టుకొనిరి. ఇజ్రహయ అనువాడు నడిపింపగా మయషేయ, షెమయ, ఎలియాజరు, ఉజ్జి, యెహోహానాను, మల్కియా, ఏలాము, ఏజెరులను గాయకులు బిగ్గరగా పాడిరి. మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరమునకు వినబడెను. ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్టార్పణలకును ప్రథమ ఫలములకును 10వ వంతుల సంబంధమైన వాటికిని ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి. వారు యాజకుల కొరకును లేవీయుల కొరకును ధర్మశాస్త్రానుసారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలముల నుండి సమకూర్చుటకు నియమింపబడిరి. సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టియు లేవీయులను బట్టియు యూదులు సంతోషించిరి. మరియు గాయకులను ద్వారపాలకులను దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవుని గూర్చిన పనులను తమ శుద్ధిని గూర్చిన పనులను నెరవేర్చుచూ వచ్చిరి. పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములోను స్తోత్రగీతముల విషయములోను పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు. జెరుబ్బాబెలు దినములలోనేమి నెహెమ్యా దినములలోనేమి ఇశ్రాయేలీలందరూ వారి వంతుల చొప్పున గాయకులకును ద్వారపాలకులకును భోజన పదార్థములను అనుదినము ఇచ్చుచూ వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచూ వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురు పడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జనసమూహమును ఇశ్రాయేలీయులలో నుండి వెలివేసిరి. ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలుగజేసుకొని నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో 10వ భాగమును క్రొత్త ద్రాక్షారసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పరచబడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉంచెను. ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడియందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తరువాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీయు శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారు అలాగు చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేనక్కడికి మరలా తెప్పించి తిని మరియు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని. అటు తరువాత యూదులందరూ ధాన్య ద్రాక్షారస తైలములలో 10వ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి. నమ్మకము గల మనుషులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని, లేవీలలో పెదాయాను ఖజానా మీద నేను కాపరులుగా నియమించి తిని. వారి చేతి క్రింద మత్తన్యా కుమారుడైన
జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను. మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింపబడెను. నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజల తొట్లలో పోయుటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించితిని. తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతటా యూదుల ప్రధానులను నేనెదురాడి, విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీల మీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు విశ్రాంతి దినము గడచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించితిని. మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలి ఉంచితిని. వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మువారును 1-2 మార్లు యెరూషలేము అవతల బస చేసి కొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లంటిని, మీరు గోడచాటున ఎందుకు బస చేసి కొంటిరి? మీరు ఇంకొకసారి ఇలాగు చేసిన ఎడల మిమ్మును పట్టుకొందునని చెప్పితిని. అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. అప్పుడు తమ్మును తాము పవిత్ర పరచుకొనవలెననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, ఇందును గూర్చియు నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. ఆ దినములలో అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషలు మాట్లాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికిని రాదు. అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవెండ్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకును మీ కుమార్తెలను ఇయ్యకయు మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయునట్లును మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును అన్య స్త్రీలను వివాహము చేసుకొనిన మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగితిని. ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటునకు అల్లుడాయెను. దానిని బట్టి నేను అతని నా యొద్ద నుండి తరిమితిని. నా దేవా, వారు యాజక ధర్మపు నిబంధనను లేవీల నిబంధనను అపవిత్రపరచిరి గనుక వారిని జ్ఞాపకముంచుకొనుము. ఇలాగున వారు ఏ దేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయునట్లు నియమించితిని. మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చునట్లుగా నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును విందు చేయించెను. పారసీక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు
పరాక్రమశాలులను, గనులను, సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనుపరచెను. ఆ దినములు గడిచిన తరువాత రాజు శోషను కోటలోనున్న అల్పులకేమి గనులకేమి జనులకందరికిని రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవళ ధూమ్ర వర్ణములు గల అవిసె నారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదా రంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను. మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చలువరాళ్ళు పరచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారుగల పరుపులుండెను. అచట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరునూ బలవంతము చేయలేదు. ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలనని తన కోట పనివారికి రాజు ఆజ్ఞనిచ్చి ఉండే. రాణి అయిన వస్తీ కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా నున్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనుపరచవలెనని రాజకిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహూమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను. అతని కోపము రగులుకొనెను. విధిని రాజ్య ధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకొనువాడు గనుక విధిని రాజ్య ధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకొనువాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్తీ రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగెను. అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా కర్షెన, షతారు, అద్మాతా, తార్షీషు, మెరెసు, మర్సెనా, మెమూకాను అనువారు. మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలో నుండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయెను. ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకొని రావాలనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. మరియు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు నా యొక్క పత్నులు రాణి చేసిన దాని సమాచారము విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీని వలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. రాజునకు సమ్మతి ఆయన వస్తీ రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండునట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను. మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతటా ప్రకటించిన ఎడల గనురాలు గాని అల్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను. ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా నుండవలెననియు ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించెను. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తీని ఆమె చేసిన దానిని
ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా యవనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును. అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించునట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వస్తికి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయెను గనుక అతడు అలాగు జరిగించెను. షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడామెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడుపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించునో అదియు తెలిసి కొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు. 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజు నొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. మరియు రాజు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షయష్గజు అను అతని వశములోనున్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునొద్దకు మరలా వెళ్లకుండెను. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజనగరులోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులకందరికిని సేవకులకందరికిని ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. 2వ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చునియుండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయకయుండెను. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చునియుండగా రాజు యొక్క 2 షండులైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై పేరట రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను.
ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మెదాత కుమారుడును అగాగీయుడు నగు హామానును గనపరచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని బెట్టకపోయెను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. ఏలయనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండు మొర్దెకై స్వజనులగు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినదినమునకు నెలకును అదారు అను 12వ నెల వరకు వేయుచూ వచ్చిరి. అంతట హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరియున్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయు వారికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును చట్టము పుట్టించుమనగా, రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మెదాత కుమారుడైన అగాగీయుడగు హామానునకిచ్చి, ఆ వెండి నీకియ్యబడి ఉన్నది. నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క లేఖికులు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములలోని జనుల మీద నుంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టియు ఆయా జనముల భాషను బట్టియు రాజైన అహష్వేరోషు పేరట ఆ లేఖికుల చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. అదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ సంస్థానములన్నిటికీ పంపబడెను. మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెనను. ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానంలోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలు వెళ్ళిరి. ఆ యాజ్ఞ షూషను కోటలో ఇయ్యబడెను. దాని విని షూషను పట్టణము కలతపడెను. అంతట రాజును హామానును విందుకు కూర్చుండిరి. దేవుడి పరిశుద్ధ వాక్యంను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. Please like, share and subscribe for more videos.